అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతి రూరల్లోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. కొద్దిసేపటి క్రితమే ఏదైతే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు చంద్రగిరి అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేయడానికి ఇటు తిరుపతి రూరల్లో ఉండేటువంటి ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే కేవలం 5 మందికి మాత్రమే లోపలికి వెళ్ళడానికి అనుమతిస్తుంది ఈసీ. ఈ నేపథ్యంలోనే అభిమానులు కావచ్చు, ఇరు పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కార్యకర్తలను ఎవరిని కూడా తీసుకురావద్దని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరో వ్యక్తులు చొరబడ్డారని అపోహ తెలియదు, మరి ఏంటని కూడా చెప్పే పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పోలీసుల పైన వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇక్కడ చేరుకోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీని ఎంటర్టైన్ చేస్తున్నారని చెప్పి నినాదంతో ఇక్కడికి వచ్చి గొడవ ప్రారంభమైనటువంటి పరిస్థితి. అయితే వెంటనే కూడా పోలీసులు అలాంటిది ఏం లేదు, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే మాత్రం పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలని చల్లా చెదురు చేసేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు. లాఠీ చార్జ్కైనా కూడా దిగుతామని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా బయటకు వచ్చినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే మాత్రము నామినేషన్ దాఖలు అనంతరం కూడా ఒకసారి ఆయన కారులో నుంచి బయటకు రావడం జరిగింది. అయితే కారులో నుంచి బయటకు వచ్చినటువంటి చెవిరెడ్డి వెహికల్ పైన టీడీపీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు దాడికి దిగారు. అయితే ఆ కారుని ధ్వంసం చేయడానికి కొద్దిగా ప్రయత్నాలు చేశారు, రాళ్లు రూకున్నటువంటి పరిస్థితి. ఇది సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి అయితే మాత్రం సెంట్రల్ ఫోర్స్ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపు 50 మీటర్ల దూరంలో అయితే మాత్రం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు అటు సైడ్ ఉన్నారు, ఇటువైపు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. ఇక్కడ ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన రువినటువంటి రాళ్లను కూడా మనం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రాళ్లను విసిరి వేసినటువంటి చెవిరెడ్డి కారు పైన ఇలాంటి రాళ్లతో దాడి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటగా ఏదైతే వైఎస్ఆర్సీపీని ఎంటర్టైన్ చేశారని పోలీసుల పైన ఊగుతూ ఆగ్రహ ఆవేశాలతో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒకసారిగా భాస్కర్ రెడ్డిని చూడగానే కూడా కోపాద్రతంతో ఊగిపోయినటువంటి పరిస్థితి. భాస్కర్ రెడ్డి కారుని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం అయితే మాత్రం మీడియా ముఖంగానే, మీడియా సాక్షిగానే జరిగిందని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అయితే దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది ఎలక్షన్ కమిషన్ అనేది కూడా వేచి చూడాలి. ఎవరెవరైతే రాళ్ళు రూపారో, అదేవిధంగా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులకు కారకులు అయ్యారో వాళ్ళందరినీ కూడా నోట్ చేసేటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం పోలీసులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గమనించి అదుపులోకి తీసుకొని ఈవినింగ్ లోపల దీనికి సంబంధించి ఒక కేసు నమోదు చేసేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కేసులో ఎంతమందిని ఇన్వాల్వ్ చేస్తారో అనేది కూడా వేచి చూడాల్సింది. ఇక దీనిపైన ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు, అదేవిధంగా నామినేషన్ దాఖలు అనంతరం బయటకు వచ్చినటువంటి పులివర్తి నాని కూడా ఏమైనా సమాధానం చెప్తారనేది కూడా వేచి చూడాల్సి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే తిరుపతిలో ఇవాళ చంద్రగిరికి సంబంధించినటువంటి ఇద్దరు అభ్యర్థులు, వైసీపీ టీడీపీకి సంబంధించినటువంటి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియలతో మాత్రం జరిగినటువంటి ఉద్రిక్తకర పరిస్థితులను పోలీసులు నివారించడానికి సాయశక్తిలా ప్రయత్నించినప్పటికీ అతి త్రుటిలో అయితే మాత్రం ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. మొత్తం మీద ఇది కేసు వరకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.